ఢిల్లీలో గిట్టుబాటు ధరలు కల్పించాలంటూ రైతులు చేపట్టిన ఉద్యమకారులకు మద్దతుగా రైతు సంఘాల ఆధ్వర్యంలో కడపలో నిరసన ర్యాలీ చేపట్టారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామని మాట ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం ఆ మాటను వెంటనే నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఇంత పెద్ద ఎత్తున రైతుల ఉద్యమం జరుగుతుంటే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నోరు మెదపకపోవడం దారుణమన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోతే రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోదీకి గద్దె దించేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని అంటున్న ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు గుజ్జల ఈశ్వరయ్యతో మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ ఫేస్ టు ఫేస్. దాడులు చేస్తున్నారు కదా, దీని గురించి ఎలా ఖండిస్తున్నారు మీరు? ఢిల్లీలో పంజాబ్, హర్యానా, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి రైతాంగం ఢిల్లీ కేంద్రంగా ఈ నెల 13వ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఆందోళన గతంలో కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రైతాంగం చేత ఒప్పందం చేసుకొని పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని చెప్పేసి కనీస మద్దతు ధరను మేము అందరికీ వర్తింపజేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వ్రాతపూర్వకంగా ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోమని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఆందోళన చేయడానికి ఢిల్లీకి వస్తే అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, అదేవిధంగా హర్యానాలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం అక్కడ వస్తున్నటువంటి వాళ్ళు సంఘ విద్రోహ శక్తులు అని చెప్పి లేదా తీవ్రవాదులు అనేటువంటి పద్ధతుల్లో భావించి వారిపైన విచక్షణ రహితంగా కాల్పులు జరపడమే కాకుండా అందులో రబ్బర్ బుల్లెట్ను బాసువాయ గోళ ప్రయోగాలు ప్రయోగించడం, అక్కడ గంధకాలు తవ్వడం, మొత్తం ట్రాక్టర్లు ఏ ఒక్కటి వాహనాలు రాకుండా నిలువరించడం సంఘటన జరిగి నిన్నటికి నిన్న శుభకరణ్ సింగ్ అనేటువంటి ఒక 21 సంవత్సరాల రైతును కాల్చి చంపినటువంటి ఘటన భారతదేశ వ్యాప్తంగా కలిచివేస్తూ ఉంది. 13వ తారీఖు నుండి జరిగేటువంటి ఆందోళనలో ఇప్పటికిప్పుడు 5 మంది రైతులు హఠాన్మరణం గుండెపోటుతో మరణించినా కూడా ఈ ప్రభుత్వం తాను ఒప్పుకున్నటువంటి డిమాండ్లను కూడా అమలు చేయకపోవడంతో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా 29 రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో వారికి మద్దతుగా ఈరోజు నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, ట్రాక్టర్ల ర్యాలీలు, ఎడ్ల బండ్ల ర్యాలీలు, స్కూటర్ జాతాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తాను. ఈరోజు నరేంద్ర మోడీ అనేటువంటి వ్యక్తి రక్తం రుచిమరిగినటువంటి ఒక నరరూప రాక్షసుడుగా ఈ దేశంలో పరిపాలన చేస్తున్నాడు. ఏ ఒక్క వర్గాన్ని కూడా వదిలిపెట్టలేదు. వ్యవసాయ కార్మికులకు పని లేదు. 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్లో నిధులు కేటాయించమంటే వారిని వీధులు పాలు చేశాడు. అదేవిధంగా కార్మికుల హక్కులను కాళరాచి వేస్తా ఉన్నారు. హక్కులకు భంగం కలుగుతుందంటే 4 కార్మిక వ్యతిరేక చట్టాలు తెచ్చాడు. రైతాంగానికి సంబంధించి అన్యాయం జరుగుతూ ఉంది. గిట్టుబాటు ధర కావాలంటే 10 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు అవుతుంది, అమలు చేయలేమని చెప్పి అబద్ధాల యూనివర్సిటీ నుంచి ప్రజల యొక్క మైండ్ సెట్ మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దాదాపు 15 లక్షల కోట్ల రూపాయలు నిరర్ధక ఆస్తులుగా ప్రకటించి ఆదాని, అంబానీ, రిలయన్స్ ఇలాంటి కంపెనీల యొక్క అప్పులను రద్దు చేసేటువంటి ఈ ప్రభుత్వానికి, ఈ దేశానికి తిండి పెట్టేటువంటి రైతన్న కనీస మద్దతు ధర అడిగితే వాడిని కాల్చి చంపుతా ఉంటే ఇంతకంటే దారుణమే ఉంది. రైతు ఉంటేనే రాజ్యం ఉంటుంది. ఆ రైతు బతకాలంటే ఖచ్చితంగా కనీస మద్దతు ధర ఒప్పుకున్న దాన్ని అమలు చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున దేశంలో ఆందోళన నడుస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడ్డా, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట మాట్లాడరా, పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడరా? మీరంతా రైతులను ఉద్ధరించేటువంటి పాలక వర్గాలా? మీకందరికీ మళ్ళీ ఓట్లు వేయాలా? అంటే రైతులను కాల్చి చంపితే మీరు మాట్లాడలేనటువంటి, వెన్నుముక్క లేనటువంటి ఒక రాజకీయ వ్యవస్థ నడుపుతూ ఇక్కడేమో డాంబికాలు పలుకుతూ ఢిల్లీలో పోయి నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర జోకుతున్నటువంటి మీ ముగ్గురు ఒక పాలక వర్గాలని చెప్పి మేము ఈ సందర్భంగా రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, వ్యవసాయ కార్మికుల పక్షాన ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఢిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమాలు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఆల్రెడీ దేశవ్యాప్తంగా భవిష్యత్ కార్యాచరణ నడుస్తూ ఉంది. ఈరోజు 26వ తారీఖు దేశమంతా నడుస్తూ ఉంది. అదేవిధంగా WTO ఒప్పందాల మేరకు అబుదాబిలో ఈరోజు సమావేశం జరుగుతూ ఉంది. ఆ సమావేశాన్ని అక్కడున్నటువంటి WTOలో ఉన్నటువంటి
దేశాలు భారతదేశంలో రైతాంగానికి కనీస మద్దతు ధర ఇవ్వకూడదన్నటువంటి ప్రతిపాదనలు అక్కడ చేస్తున్నాయి. కాబట్టి ఈ దేశ రైతాంగం పక్షా నుంచి ఈ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆ WTO సమావేశాన్ని బహిష్కరించమని చెప్పి, ఈ దేశ ప్రయోజనాలు కాపాడమని చెప్పి, రైతాంగం యొక్క ప్రయోజనాలు కాపాడమని చెప్పి దేశవ్యాప్తంగా ఆందోళన నడుస్తుంది. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కూడా, నరేంద్ర మోడీని గద్దె దించేంత వరకు, నరేంద్ర మోడీకి మద్దతు ఇచ్చినటువంటి ఈ ముగ్గురు ముఠా కోరలను గద్దె దించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగుతుంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో చేస్తున్న రైతుల ఉద్యమాలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో రాబోయే 2024 ఎన్నికల్లో భారత్ బచావో బీజేపీ హటావో అనే నినాదంతో ప్రజల్లోకి ముందుకు వెళ్ళి బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు పోరాడతామని చెప్పి ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు ఈశ్వరయ్య గారు తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ హైదర్తో షబ్బీర్, 1TV న్యూస్, కడప.